నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి పొలిటికల్ పార్టీ కూడా చాలా హోరాహోరీగా సభలను నిర్వహిస్తోంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీ సభలు హిట్ అవుతున్నాయి, ఏ పార్టీ సభలు ఫ్లాప్ అవుతున్నాయి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎన్నికలంటే పొలిటికల్ పార్టీస్ ఈ ప్రచార సభలు, ఎన్నికల సభలు నిర్వహించడం పరిపాటి జరుగుతూనే ఉంటాయి. మీరు చాలా చూశారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ నడుస్తూ ఉంది. మరి ఏ పార్టీ సభలు ఫ్లాప్ అవుతున్నాయి, ఏ పార్టీ సభలు హిట్ అవుతున్నాయి అంటారు? ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత హడావిడి ఉంటుందండి. ప్రచారం, ఊరేగింపులు, రోడ్ షోలు. ఇప్పుడు రోడ్ షోలు అంటారు, ఇదివరకు ఊరేగింపులు అన్నీ కూడా సభలు ఉంటాయి సహజంగానే. అయితే ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్ల నుంచి కూడా కరోనా అనంతరం టీడీపీ ఉధృతంగా బయటకు వచ్చింది అనేక అంశాల మీద. అన్ని అంశాల్లోనూ ఎప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు వచ్చినా టీడీపీ సభ సక్సెస్ అయింది, ప్రజల నుంచి ఆదరణ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చినా ఆయన వెనకాల జనసమూహాల్లో కదిలింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఆయన సభలు కానీ వాళ్ళ కార్యక్రమాలు కానీ ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. పబ్లిక్ ఎప్పుడు చెప్పారు, వీడు మొహం మాకు వద్దురా బాబు, వీడు వద్దు మాకు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి ఆనందం తగినట్టు ఉంటుంది. డోకు వచ్చేస్తున్నాడు అతను. అంటే ఒక రకమైన ఎంత ప్రేమించారో అది లేనప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ మీద వేషం వచ్చేద్ది, అసహ్యం వచ్చేద్ది. ఇతని మీద కోపం కంటే అసహ్యం ఎక్కువ ఉంది అందరికీ. అంటే రకరకాల కారణాలు. వాళ్ళు బతుకులు ఛిద్రం చేసాడు, చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, పచ్చి మోసం చేస్తున్నాడు, అన్ని రకాలుగా దెబ్బేసాడు. ఆఖరి భూములు కూడా దొబ్బేసేలా ఉన్నాడు. మన భూములు వాళ్ళ పేరున పెట్టుకుంటున్నాడు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి ఎంత ప్రమాదమో ఇంకా చాలామంది తెలిస్తే గుండె అయిపోద్ది అలాగే. అర్థమైందండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే మీ భూమి ఉందనుకో, మీ భూమి వాళ్ళ పేరున వాళ్ళు తాగడెట్టేసుకుంటే మీరు ఏం చేస్తారు? ఏం చేయలేం. అసలు మీ ఇల్లు మీద కాదు, మీ బతుకు మీద కాదు, అలా చేసాడు. ఇతను చేసిన అరాచకాల గురించి చాలా మాట్లాడుకున్నాం, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మళ్ళీ అందరికీ ప్రతిరోజు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్వీయంగా అనుభవించారు, స్వీయ అనుభవం అందరికీ. కాబట్టి ఇప్పుడు ఈ సభల దగ్గర వచ్చినోడికి అతను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని సంవత్సరం క్రితమే ఓడించారు జనం. ఎప్పుడు అనుకుంటున్నారు? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలైనప్పుడు అతను తిరస్కరించారు జనం. అప్పటికి అతను ఏమనివాడు, వైనాట్ 170. అతను తెలుసు జనాలని మైండ్ గేమ్ తోటే గెలవగలం, డబ్బులు ఇచ్చి గెలవగలం, అరాచకం చేసి గెలవగలం, దొంగోట్లతో గెలవాలి. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. జనంతో ఓట్లు వేయించుకోవాలని ఎప్పుడు లేదు. అబద్ధాలు, అసత్యాలు, శవాలు, దాడులు, సానుభూతి, దొంగోట్లు, ఇదే వాళ్ళ మోడస్ ఆపరండి. ఇందులో సగం ఫెయిల్ అయిపోయినాయి, అందరికీ అర్థమైపోయింది. మైండ్ గేమ్ వైనాట్ 170 టీడీపీ వాళ్ళకి అసలే గూగుల్ కింద ఉంది. బాబు వీడు ఏమైనా చేస్తాడేమో బాబన్న భయం ఉంది నిజంగానే. అతనికి బీజేపీ అండగా దొరికింది ఇన్నాళ్ళు. అతని పైగా బోళ్ళని సహకారం, పక్కన కేసీఆర్, పక్క గవర్నరు, పైన మోడీ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన వాళ్ళు, అన్యాయం మీద మాట్లాడాల్సిన వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు. సినిమా ప్రముఖులు కూడా జగన్ భలే ఉన్నాడండి, మంచి అందగాడు, భూమి జాండ్ ఉన్నా కానీ భలే ఉన్నాడు అన్ని కూడా. భూమి జాండ్ ఉన్నవాడిని ఆజానుభావుడు అనకూడదు కదా, మన కళ్ళ ముందు తెలుస్తున్నా కానీ అలాగే మాట్లాడేవారు చాలామంది. నిజంగా మాట్లాడగలిగినోడేమో మాట్లాడలేదు. మొన్న ఒక సినిమా నటుడు అంటున్నాడు ఎక్స్ట్రాడినరీ పరిపాలన అంట అని. అలా తలుచుకున్నాడో లేదో యాక్సిడెంట్ అయిపోయింది అడిగి. దరిద్రం పట్టుకోవటం అంటే అది అలాగే ఉంటుంది. అర్థమైందండి. అంటే నువ్వు ప్రకృతికి విరుద్ధంగా, ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా, ప్రజల్ని పీడించుకు తినేవాడిని సమర్థిస్తే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా, నీకు కూడా నీవు మొట్టుకేస్తుంది. ఇలాగా పట్టభద్రుల ఎన్నికలప్పుడే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇలాంటి తీర్పు వస్తుందని లోకల్ బాడీ ఎలక్షన్స్లో అతను దారుణాలు చేసి అతను ఏకగ్రీవాలు చేసుకున్నాడు. ఎలక్షన్ జరగని వాళ్ళు సెలక్షనే జరిగింది. అధికారులు అయితే అసలు అడ్డగోలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా జరగనంత దారుణంగా, వన్ సైడ్గా, బానిసల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అలసత్వం, బంధుప్రీతి, కులపక్షపాతం, ప్రాంతీయాభిమానం, ఇతర కులాల పట్ల, ఇతర వ్యక్తుల పట్ల ద్వేషం, రాజకీయాలు, కండువా వేసుకొని కార్యకర్తలు పనిచేస్తారు. అధికారులు మామూలు ఎవడన్నా పనిచేయండి వేరే. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఒక రకమైన అవకతవక రాజ్యం కింద మార్చేసాడు.
సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. చట్టము రాజ్యాంగం అమలు లేదు. ఇవన్నీ ఇప్పుడు అతను లైక్ మైండెడ్ 30% ఉంటారు. ఏం జరిగినా అతను వెనకాల వెళ్తారు. మరి మిగతా వాళ్ళు నువ్వు పథకాలు ఇస్తున్నాను అన్నావు 30% ఉంటారు. ఆ పై వాళ్ళందరూ కూడా అమ్మ బాబు ఇటుతో ప్రమాదం రా బాబు, స్వేచ్ఛ విలువ స్వేచ్ఛ కోల్పోయిందో తెలుస్తుంది. నీకు ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తి నువ్వు నీ చేతిలో జారిపోయిన తర్వాత ఆస్తి విలువ తెలుస్తుంది నీకు. అది ఉన్నంతకాలం నీకు ఇప్పుడు ఇల్లు ఉంటుంది మీకు అందంగానే, హాయిగా అందులో ఉంటారు. అది అమ్మేసుకుని ఇంకో ఇంట్లో పోయారనుకో, ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అద్దెకి దిగారనుకోండి, ఆ ఇంటి వాంటారు రంగులేకు, మేక్ కొట్టకో, లైట్ ఆర్పు, ఇలాంటి కండిషన్లు పెడతాడు. అప్పుడు తెలుస్తుంది మీకు, ఓరు బాబు మన ఇల్లు ఏంటి అని. లేదా పక్కింటోడు ఏదో అబ్జెక్ట్ చేస్తాడు, మీ కుక్కనిలా వదలకండి, ఇలాంటివన్నీ. స్వేచ్ఛ స్వాతంత్రం మనది అనేటువంటి భావన మనది కోల్పోయిందో తెలుస్తుంది. ఈ ప్రజలందరికీ అలాగే అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ టార్గెట్, ఎవడైనా మాట్లాడగలడు. జగన్మోహన్ రెడ్డి అలాగే, అది ఎవడు మాట్లాడితే లోపల పడుతున్నారు. పోలీసులు కూడా సిగ్గు శర వదిలేసి లోపల తీసుకెళ్తున్నారు. జడ్జిలు కూడా ఏంటని చూడకుండా రిమాండ్ చేస్తున్నారు. ఇలాగా మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోయింది. అంచేత ఈడు వద్దురా బాబు అనుకుంటున్నారు అందరూ. ముక్తఖండంతో ఏకగ్రీవంగా ఈయన పంపిస్తాను చూస్తున్నారు. కాబట్టి సహజంగానే వీళ్ళు సభలో సక్సెస్ అవుతాయి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళిన జనం ఎక్కబడి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఆ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బలు తట్టుకోలేక వాళ్ళకి ఆల్రెడీ ఇసుక వల్ల నిర్మాణ రంగం దెబ్బతింది. దాని మీద ఆధారపడిన వాళ్ళు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు కార్మికులు. అనేక రకాలు, కార్పెంటర్లు, డైలీ వర్కర్స్, మేసన్స్, పెయింటర్స్, ఎలక్ట్రీషియన్స్, రకరకాలుగా వాళ్ళందరూ కూడా అందరం ఒక రాత్రి రోడ్డు మీద వచ్చినాడు బతుకులన్నీ. మద్యం వల్ల ఇప్పుడు వాళ్ళందరికీ మద్యం అలవాటు ఉన్నవాడు వాళ్ళ తాగుబోతులు 99% జగన్ కొట్టారు. జగన్ మీద అభిమానం ఉన్నా కానీ వద్దురా బాబు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తాగడానికి నాణ్యమైన మందు లేదు, నాసిరకం మందు, పేగులు పుల్లెడిపోతున్నాయి, ఆరోగ్యాలు పోతున్నాయి, డబ్బులు సొమ్ము పోతుంది, తుమ్ము పడుతుంది. అంటే ఇల్లు ఒళ్ళు 2 గొల్లైపోయినాయి ఈ 2 వాటి వల్ల. అదొకటి. అది కాకుండా మధ్యతరగతి నడ్డు విరిగిపోయింది, నోరెప్పడానికి లేదు. చిరు వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారులు, పరిశ్రమలు ఉన్నవాళ్ళు, కాంట్రాక్టర్లు, గనుల యజమానులు అందరిని వేధించి తినేసాడు. ఎవరు మాట్లాడటం లేదు, వాళ్ళు వ్యాపారం లాగేసుకుంటున్నారు. కేబుల్ వాళ్ళ దగ్గర కూడా దొబ్బేస్తున్నారు. ఎవరిని బతకనివ్వట్లేదు. రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ని కూడా వదిలిపెడతలేదు. వీళ్ళందరూ కూడా పైకి ఏం మాట్లాడినా లోపల మాత్రం ఇంటి పంపించాలనేటువంటి డెసిషన్కి వచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినప్పుడు కరోనా అప్పుడు చూశారు వాళ్ళు. రుయా హాస్పిటల్ అక్కడ అలా చనిపోయారు, ఆక్సిజన్ లేక. లేకపోతే గ్యాస్ లీక్ అయినప్పుడు ₹1 ఇస్తానని మోసం చేయటం, అన్నమయ్య గేట్, అన్ని విషయాలు ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళకి ప్రతిరోజు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలా కదా అనిపించదా మీకు? అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మంగళగిరిలో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు. అతనికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఒక విలేకరు, ఒక పత్రిక విలేకరు, జగన్కి సంబంధించిన పత్రిక విలేకరు, అది ఉబ్బేయడానికి చూస్తున్నాడు, లాగేసుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా చంద్రబాబు గారు, టీడీపీ వారు రెండయ్య బాబు రక్షించండి అయ్యా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి? టీడీపీ కూడా వస్తే చంద్రబాబు గారు వస్తే తప్ప రక్షణ లేదు మనకి అనేటువంటి భావన ఆటోమేటిక్గా వ్యక్తం చేశాడు అతను. అంటే గజేంద్ర మోక్షంలోనూ మొసలి ఏనుగుని పట్టేసుకుంటుంది. అప్పుడు ఏనుగు ఆ విష్ణు గురించి ప్రార్థన చేస్తుంది. అలాగ మారిపోయిన పరిస్థితి. అందుకని ఆయన మీటింగ్ పెడితే జనానికి కూడా వస్తున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కబక్కన స్పందిస్తాడు సమస్య పట్ల. ఎవడన్నా కష్టం ఉందంటే రూపాయి తీసిస్తాడు. ఆయన సంపాదించుకున్న సంపాదన. అంతేగాని ప్రజల సొమ్ము ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేయడం ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జీవితంలో పావడా తీసిచ్చాడు ఎవరికన్నా. ఇవన్నీ జనం అబ్జర్వ్ చేస్తారు. ఆ పిచ్చిలో ఉన్నవాళ్ళు, అచ్చం ఆయనలాంటి స్వభావం ఉన్నవాళ్ళు, ఆ పైశాచిక ప్రభుత్వం ఉన్నవాళ్ళు వదిలేండి, ఇంకా వాళ్ళు మనమేం బాగు చేయలేము. మిగతా 70% మంది వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువగడం, అదే ప్రజాగడం సభలు ఎక్కడ పెడితే అక్కడ ఎగబడి వచ్చేస్తున్నారు. పొత్తు కలుస్తుందా సరిగ్గా ఉంటుందా అనుకుంటే జనసేన టీడీపీ పొత్తు మాట సూపర్ సక్సెస్. వాళ్ళ జెండాలు వేరే, ఎజెండా ఒకటే కదా ఉంది. బీజేపీ కూడా కలిసింది కానీ కొంచెం వాసన వస్తుంది కానీ ముక్కు మూసుకుంటే నడిచిపోద్ది అది కూడా కథ. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళు చేయాల్సినవి చేస్తే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే పోతారు. అయితే ఒకటి మాత్రం, జగన్మోహన్ రెడ్డి సభలకి జనం తుపాకి దెబ్బ కనపడతలేదు. గత ఎన్నికల ముందు గోదావరి బ్రిడ్జి నిండగొట్టేసి పెద్ద హడావడి చేశారు. ఇప్పుడు రాజమండ్రిలో ఎవరన్నా రండి, పెద్దాపురం పాలకోవ రూపాయికి 5 బిళ్ళలో, ₹2
10 బిళ్ళలు అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తారు కదా, తెలుసా మ్మ్. మీకు? మనం తూర్పుగోదావరి వాళ్ళు తెలుస్తుంది. పెద్దాపురంలో పాలకోవ బిళ్ళలు తయారు చేసి అమ్మేవారు. ఉమ్, అవి ఏం చేసేవారు అంటే చిన్న బండి మీద పట్టుకొచ్చేవారు. పెద్దాపురం పాలకోవ రూపాయికి 5 బిళ్ళలు, 2 రూపాయలకి 10 బిళ్ళలు అని అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్ముకునేవారు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు రండి మీరు అని చెప్పి అడిగినా ఎవరు రావట్లేదు. అదే అర్థమైందా? వీళ్ళకేమో ఎగబడి వస్తున్నారు, వాళ్ళకేమో అందుకని డ్రామాలు రాయితో కొట్టారండి, లేకపోతే ఏడు మోహం వేసుకుని ఫ్లాష్ అంటించుకుని ఇలాంటి ఆ డ్రామాలు వేస్తే కూడా ఎవరు రావట్లేదు. అదే సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ సభలు సక్సెస్ అవుతున్నాయి, ఏ పార్టీ సభలు ఫ్లాప్ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.